హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు చింతకాయలతో చేపల పులుసు చేద్దామండి. రెగ్యులర్గా మనం చింతపండుతో పులుసు పెట్టుకుంటాము. ఈరోజు చింతకాయలతో పులుసు చేసుకుందాం. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. చింతకాయలు చూడండి, నేను ఒక కేజీ చేపకి 200 గ్రామ్స్ ఉంటాయేమో. ఇవి మనం తినే పులుపుని బట్టి చింతకాయలు వేసుకోవాలండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇవి నాకు సరిపోతాయండి. ఫస్ట్ మనం చింతకాయలు కాడలన్నీ తీసేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చింతకాయల్ని ఉడకబెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు, ఉడికిపోతే త్వరగానే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని చింతకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. చూడండి, ఇలా చింతకాయలు ఉడికిపోవాలి, తొక్క అది సెపరేట్ అయిపోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం వీటి రసం తీసుకోవాలండి. జస్ట్ మనం ఇలా గరిటెతో నొక్కుంటేనే గుజ్జు వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు చింతపండుని మనం పిసికి పులుసు తీసినట్టు దీన్ని అలా తీయకూడదండి. గరిటెతో ఇలా నొక్కండి, దాని రసం వస్తుంది. అలా మనం రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చేతితో పిసికేసాం అనుకోండి, దాన్ని పై లేయర్లో ఉన్న వగరతనం కూడా రసంలోకి వస్తుందండి. అప్పుడు కూర కూడా వగరగా ఉంటుంది. అందుకే ఇలా గరిటెతో నొక్కండి, రసం వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకుని అందులో పోసుకున్నాం అనుకోండి, పిప్పు పైన ఉండిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం ఇంకా నీళ్లు పోసుకుని మనకి చింతపండులో మనం ఎలా రసం తీసుకుంటామో దీనికి కూడా అలాగే. తర్వాత మిగిలిన పిప్పు పడేసుకోండి. ఇప్పుడు చింతరసం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా మ్యారినేట్ చేసుకుందామండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టించాలి. ఇలా అంతా పట్టించుకున్నాక పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చూడండి, ఇంత అల్లం ముక్క ఇంకా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్చర్ వేసుకోవాలి. ఫ్రై చేయాలండి, చక్కగా వేగిపోవాలి. ఏ కూరలో అయినా చింతకాయల కాంబినేషన్లో మిరపకాయలు ఎక్కువ వేస్తామండి, కారం తక్కువ వేస్తాము. అందుకే నేను 9 వరకు మిరపకాయలు వేసుకున్నా. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోవాలండి. తర్వాత ఉల్లిపాయలు ఇంతవరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోండి. మీరు తినే కారం బట్టి వేసుకోండి. మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు కారం వేసా. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఉప్పు కారం చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు చింతకాయ పులుసు కూడా పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా పులుసులో చేప ముక్కల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. ముక్క ఉడికిపోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో గరిటె పెట్టుకోకుండా ఇలా కదుపుకుంటూ ఉడకనివ్వాలండి. చూడండి, ఇప్పుడు పులుసు చిక్కబడిపోయింది.
ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి గరిటె పెట్టుకోకుండా. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇంతే అండి చింతకాయలతో చేపల పులుసు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.